ఓకే. ఈరోజు మన టాపిక్ ఏంటంటే కంట్రోల్డ్, అన్‌కంట్రోల్డ్ ఆర్ మేనేజ్డ్, అన్‌మేనేజ్డ్. సో, ఫార్మ్ కంట్రోల్స్‌ని మేనేజబుల్‌గా ఎలా వాడతాము, అన్‌మేనేజబుల్‌గా ఎలా వాడతాం, లేదా కంట్రోల్డ్‌గా ఎలా వాడతాం, అన్‌కంట్రోల్డ్‌గా ఎలా వాడతాం అనేది లెర్న్ అవుతాం. సో, ఏదైనా ఒక ఫార్మ్‌లో ఒక కంట్రోల్‌ని మనం యూజ్ చేసినప్పుడు అంటే ఇన్‌పుట్ కంట్రోల్స్‌ని మనం యూజ్ చేసినప్పుడు ఆ ఇన్‌పుట్ కంట్రోల్‌కి ఆన్ చేంజ్ ఈవెంట్లో గనక మనం స్టేట్‌ని అప్డేట్ చేస్తే వాటిని ఏమంటామంటే కంట్రోల్డ్ కాంపోనెంట్స్ అంటాం ఆర్ కంట్రోల్డ్ ఇన్పుట్స్ అంటాం. అలా కాకుండా డామ్ మ్యానిపులేషన్తో చేస్తే అన్‌కంట్రోల్డ్ అంటాం. ఎందుకంటే మనం ఫస్ట్ తీసుకుంటాం. రెఫరెన్స్ తీసుకోవడం వల్ల ఏమైందంటే వెనెవర్ వి సబ్మిట్ దెన్ ఓన్లీ ఇట్ చెక్స్ ద వాలిడేషన్. ఇవేంటివి కంట్రోల్డ్ ఏంటివి మనం టైప్ చేసేటప్పుడే రెగ్యులేట్ చేస్తూ ఉంటాం. సో లైక్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్ కంట్రోల్లో నేను ఒక 2 యూజర్ నేమ్ పాస్వర్డ్ తీసుకొని ఆ ఫామ్ డిజైన్ చేసి నేను టైప్ చేసేటప్పుడే వ్యాలిడేషన్ ఎలా జరిగింది అంటే మనం టైప్ చేసేటప్పుడే కంట్రోల్డ్గా ఎలా ఉంటుంది, అదే 2 ఆబ్జెక్ట్స్ని మనం తీసుకొని అన్కంట్రోల్డ్లో చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక ఎగ్జాంపుల్గా చేద్దాము. మనకు అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే. సో మనం ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాం? ఈలో ఫస్ట్ యాప్. సో దీనికి మీరు టెక్నికల్గా డెఫినేషన్ తెలియాలంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు దట్ ఆల్సో. సో ఇక్కడ చూడండి, దిస్ ఈస్ ద టెక్నికల్ డెఫినేషన్. సో in a controlled component from data is handled by the react component. That's meaning of use state hooks ద్వారా మనం డేటాని మేనేజ్ చేస్తున్నాం కాబట్టి అది రియాక్ట్ కాంపోనెంటే కదా యూజ్ స్టేట్ అనేది. The alternative is uncontrolled components where from data is handled by the DOM itself. అంటే DOM అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్లో మనం పెట్టుకునే ఇన్పుట్ కంట్రోల్స్ని అది మేనేజ్ చేస్తుంది. ఎప్పుడు మేనేజ్ చేస్తుంది? whenever we submit, then the input DOM values will be get into the రిఫరెన్స్ హుక్ ద్వారా మనం డేటాని గెట్ చేసుకొని అప్పుడు వ్యాలిడేషన్ చెక్ చేస్తాం. సో కాబట్టి వైల్ టైపింగ్లో అది కంట్రోల్ ఉండట్లేదు. టు రైట్ అన్ అన్కంట్రోల్డ్ కాంపోనెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ అన్ ఈవెంట్ హ్యాండిలర్. అంటే ఈవెంట్ హ్యాండిలర్ ఉండదు దానికి. ఎందుకని ఉండదు? సో ఆ రిఫరెన్స్ అనేది ఇస్తాము. అంటే ఏ అనే దానికి 1, బి అనే దానికి 2 అని చెప్పి ఒక రిఫరెన్స్ ఇస్తాం. ఆ రిఫరెన్స్ తోటి మనం వెనెవర్ వి సబ్మిట్ ద ఫామ్ దెన్ ఓన్లీ వి చెక్ ద రిఫరెన్సెస్ వాల్యూ. సో కాబట్టి అది కంట్రోల్లో లేదు కదా. సో అదే మనకి కంట్రోల్డ్ ఆబ్జెక్ట్స్లో ఏమవుతుంది? కాంపోనెంట్లో మనం when you type the content, automatically the state should be update and store the content into state, and we can also check the validation also. సో అది అలా జరిగే వాటిని ఏమంటామంటే కంట్రోల్డ్ అంటాం. మీకు కంట్రోల్డ్కి అన్కంట్రోల్డ్కి ఏమంటామంటే డామ్ ఎలిమెంట్స్ని ఎప్పుడు కూడా అన్కంట్రోల్డ్ అంటాము. డామ్ ఎలిమెంట్స్ కాకుండా రియాక్ట్ ఎలిమెంట్స్ని వాడితే వాటిని కంట్రోల్డ్ అంటాము. దట్స్ ఓన్లీ సింపుల్ థింగ్. ఓకే. సో లెట్ us మూవ్ ఆన్ టు ద కోడ్ పార్ట్కి వెళ్దాం. సో ఫస్ట్ కోడ్ స్పేస్ డాట్ అని చెప్పి తీసుకుందాం. మనం యాప్ డాట్ జేఎస్ ఖాళీగా ఉంది, మనం అంతకుముందు వర్క్ చేసింది. సో యాప్ డాట్ సిఎస్లో ఉన్న స్టైల్స్ ఏం లేవు. లెటస్ వి స్టార్ట్ విత్ బేసిక్ కోడ్ రాసేసుకుందాం మనం ఇక్కడ. సో నేను ఒక డివిజన్లో ఇంకొక డివిజన్ తీసుకుంటున్నాను. ఈ డివిజన్లో నేను ఒక లేబుల్ తీసుకుంటున్నాను. ఆ లేబుల్లో వచ్చేసి యూజర్ నేమ్ అని చెప్పని పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత ఇన్పుట్ వచ్చేసి టైప్ వచ్చేసి ఐ కెన్ స్పెసిఫై ద టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అని చెప్పని రాసుకుంటున్నాను. ఆ తర్వాత ఆన్ చేంజ్ అని చెప్పనే ఒక ఈవెంట్ని కూడా రాసుకుంటున్నాను. ఏం రాసుకుంటున్నాను? ఆన్ చేంజ్ అనే ఈవెంట్ కూడా రాసుకుంటున్నాను. ఆ తర్వాత కంట్రోల్ని క్లోజ్ చేసేసాను. అయితే ఈ ఆన్ చేంజ్లో ఏదో ఒక ఈవెంట్ హ్యాండ్లర్ రాయాలిగా మనం. సో కాబట్టి యూజర్ నేమ్ చేంజ్ హ్యాండ్లర్ అని చెప్పని రాసుకుంటాం. ఏం రాస్తాం? యూజర్ నేమ్ చేంజ్ హ్యాండ్లర్. సో దీన్ని కాపీ చేసుకొని ఇది ఎప్పుడైతే మనం రాస్తున్నామో ఇమీడియట్లీ దానికి ఒక ఫంక్షన్ మనం డిఫైన్ చేయాల్సిందే. ద ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు యారో ఫంక్షన్ అండ్ గ్రేటర్ దెన్ దట్స్. సో దీంట్లోకి ఏమొస్తుంది? మనకి ఈవెంట్ ఆటోమేటిక్గా పాస్ అయింది. ఈవెంట్ పాస్ అయినప్పుడు మరి ఈ యూజర్ నేమ్ని మనం స్టోర్ చేసుకోవాలంటే ఏదో ఒక వేరియబుల్ కావాలి కదా మనకి. సో దానికోసం కాన్స్టెంట్ యూజర్ నేమ్ కామా సెట్ యూజర్ నేమ్ అనే ఒక సెట్ ప్రాపర్టీ రాసుకొని యూజ్ స్టేట్ అండ్ ఓపెన్ ద బ్రాకెట్ డబుల్ కొటేషన్లో బ్లాంక్ ఇచ్చేసాం. వెనెవర్ వి చేంజ్ ద టెక్స్ట్ బాక్స్ ఆటోమేటికలీ ఇట్ షుడ్ బి అప్డేట్ ద యూజర్ నేమ్. ఎలా అప్డేట్ అయింది? ఇక్కడ సెట్ యూజర్ నేమ్ ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ. ఆ ఈవెంట్ యొక్క టార్గెట్ వాల్యూ ఏదైతే వస్తుందో అది ఇక్కడికి వచ్చి స్టోర్ అవుతుంది. దట్స్ ఫైన్.
సో ఇప్పుడు ఏమవుద్ది, మనం వ్యాలిడేట్ చేసినప్పుడు ఈ డేటా అంతా దీంట్లో స్టోర్ అయిపోతుంది. ఇటువంటి డివిజనే ఇంకొకటి కావాలి నాకు. లెటర్స్ కాపీ దట్, పేస్ట్ చేసుకున్నాను. ఇక్కడ దీని పేరు పాస్వర్డ్ అని చెప్పాను. ఐ గో విత్ పాస్వర్డ్, సో డోంట్ నేమ్. సో ఇక్కడ నాకు ఇంకొక స్టేట్ కూడా కావాలి. ఎందుకని, ఎన్ని వేరియబుల్స్ మనం ఫాలో అవుతామో అన్ని స్టేట్ కావాలి. లేకపోతే ఒక ఆబ్జెక్ట్ తీసుకొని ఆబ్జెక్ట్ లోపల మెంబర్స్గా చేయొచ్చు. అది కొద్దిగా డెప్త్, నెక్స్ట్ అడ్వాన్స్డ్ లెవెల్ మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం దాన్ని కూడా. సో పాస్వర్డ్ అంటే 2 స్టేట్స్ రాయకుండా ఒకటే స్టేట్ తీసుకొని దాంట్లో ఆబ్జెక్ట్ పెట్టుకొని 2 ప్రాపర్టీస్ పెట్టుకోవచ్చు. అది ఎలా అనేది తర్వాత చెప్తాను మళ్ళీ. సో సెట్ పాస్వర్డ్, దట్స్. సో ఇప్పుడు పాస్వర్డ్ చేంజ్ అయిందని కూడా మనం ఇక్కడ ఏం చేయాలి, యూజర్ నేమ్ చేంజ్ ఈవెంట్ హ్యాండ్లర్ రాసాము. ఇక్కడ వచ్చేసి పాస్వర్డ్ చేంజ్ ఈవెంట్ హ్యాండ్లర్. సో కాపీ దిస్ అండ్ ఆల్సో కాన్స్టెంట్, గివ్ ద arrow mark and open close the bracket. So actually no need up to that, and semicolons అనేది అవసరం లేదు. సో ఆటోమేటిక్గా అదే పెట్టేసింది మనం ఫార్మాటింగ్ కొట్టంగానే. లోపల వచ్చేసి సెట్ పాస్వర్డ్ అని చెప్పని పెట్టుకుంటాను. సో ఈ పాస్వర్డ్లో ఏం కావాలి, ఈ డాట్ ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ, దట్స్ ఫైన్, అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనం ఇది టైప్ చేస్తూ ఉంటే ఆ 2 జరిగిపోతున్నాయి. అయితే ఈ డివిజన్లో నేను ఈ డివిజన్ మొత్తాన్ని ఏం చేస్తానంటే ఒక ఫామ్ కింద కంట్రోల్ పెట్టుకోను. ఏం పెట్టుకుంటున్నాను, ఒక ఫామ్ కింద పెట్టుకోను. అయితే ఇక్కడ మనం ఫామ్ కింద కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకని, మేనేజ్డ్ కంట్రోల్స్ కాబట్టి. అన్మేనేజ్డ్ కాదు కదా, సబ్మిట్ చేసినప్పుడే జరగాల్సింది. సో నేను ఇక్కడ ఇంకొక డివిజన్ తీసుకుంటున్నాను. ఈ డివిజన్లో నాకు లేబుల్ అవసరం లేదు, ఓన్లీ బటన్ ఒక్కటే చాలు. సో కాబట్టి ఐ గో విత్ బటన్. బటన్కి ఏం కావాలి, నాకు ఆన్ క్లిక్ కావాలి. ఆన్ క్లిక్ చేసినప్పుడు నేను డేటాని షో చేయాలి కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తాను, సబ్మిట్ హ్యాండ్లర్ అని చెప్పని రాసుకున్నాను దాని పేరు. ఓకే, సబ్మిట్ హ్యాండ్లర్ అని రాసి ఆ బటన్ యొక్క వాల్యూ ఏంది, నేను జస్ట్ సేవ్ అని చెప్పని పెడుతున్నాను. ఓకే, లేకపోతే లాగిన్ అని చెప్పని పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఫార్వర్డ్ స్లాష్ ఆఫ్ వాట్ అబౌట్ దట్ బటన్ అని చెప్పని రాసుకున్నాను. సో దీనికి కూడా ఈవెంట్ రాయాలిగా మనం. సో ఇక్కడికి వెళ్దాము. ఇక్కడ ఏం చేద్దామంటే కాన్స్టెంట్ ద మెథడ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ క్లోజ్ ద బ్రాకెట్ యారో ఫంక్షన్. దాని లోపల మనం ఏం చేద్దామంటే ఒక అలర్ట్ బాక్స్ తోటి యూజర్ యొక్క డీటెయిల్స్ని మనం చూపిద్దాం వర్క్. సో ఓకే, అలర్ట్ ఓపెన్ ద బ్రాకెట్ యూజర్ నేమ్ కోలన్, ఆ తర్వాత కామా పెట్టి మనం ఎక్కడ స్టోర్ చేసుకున్నాం దాన్ని, యూజర్ నేమ్ అనే వేరియబుల్లో స్టోర్ చేసాం, కామా డబుల్ కొటేషన్లో పాస్వర్డ్ అని చెప్పని పెట్టి ఆ తర్వాత ఎక్కడ స్టోర్ చేసాం, పాస్వర్డ్ అనే వేరియబుల్లో స్టోర్ చేసాం. దట్స్ ఇంతవరకు మనం సెట్ చేసుకున్నాం. ఇప్పుడు స్టేట్స్ చేంజ్ చేసాం, బటన్ సబ్మిట్ చేసేటట్టు పనిచేసాం. అయితే ఈ డివిజన్స్లో కూర్చున్నప్పుడు నేను ఈ డివిజన్కి వచ్చిన క్లాస్ రాసుకోవాలనుకుంటున్నాను. క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఫామ్ గ్రూప్ అని చెప్పని పెట్టుకున్నాను. దీన్ని వచ్చేసి క్లాస్ నేమ్ వచ్చేసి నేను కంటైనర్ అని చెప్పని పెట్టుకున్నాను. ఓకే, సో గెట్స్ ద యాప్ డాట్ సిఎస్ఎస్ని పైన ఇంపోర్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఇంపోర్ట్ డాట్ ఫార్వర్డ్ స్లాష్ యాప్ డాట్ సిఎస్ఎస్ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఆ తర్వాత యాప్ డాట్ సిఎస్ఎస్లోకి వెళ్ళి ఫస్ట్ మనం కంటైనర్కి క్లాస్ రాద్దాం. కంటైనర్ CONTAINER కంటైనర్. ఈ కంటైనర్లో ఏం చేద్దామంటే మనం డిస్ప్లే వచ్చేసి ఫ్లెక్స్ తీసుకుందాం. అలానే ఫ్లెక్స్ డైరెక్షన్ మనకు అవసరం లేదు, ఎందుకంటే డైరెక్షన్ తీసుకునే నో ప్రాబ్లం. ఆ డైరెక్షన్లో ఒక్కొక్క డివిజన్ కోలం వైజ్గా రావాలని పెట్టుకోవచ్చు, మనం కోలం అని ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి నేను ఎలైస్ బ్లూ తీసుకున్నాను. అలానే విడ్త్ వచ్చేసి నేను 300 పిక్సెల్స్ తీసుకున్నాను. మార్జిన్ వచ్చేసి నేను ఆటో తీసుకున్నాను. హైట్ వచ్చేటికి నేను 250 పిక్సెల్స్ తీసుకున్నాను. దట్స్ బేసిక్ మై కంటైనర్. ఇప్పుడు మనం ఒకసారి ఈ అప్లికేషన్ని రన్ చేద్దాం. రన్ చేశాక మిగతా స్టైల్స్ అన్ని రాద్దాం. npm స్టార్ట్. ఎందుకంటే చూసుకుంటూ రాస్తే మనకి స్టైల్స్ ఎలా రాసాం. ఈలోపు మనం ఫామ్ గ్రూప్ కూడా రాసేద్దాం. ఫామ్ GROUP గ్రూప్. ఫామ్ గ్రూప్కి ఏం రాద్దాం మనం. సో ఇది డిస్ప్లే ఫ్లెక్స్లో ఉండాలి. ఓకే, ఫ్లెక్స్ డైరెక్షన్ వచ్చేసి కోలంలోనే ఉండాలి. ఓకే, ఫ్లెక్స్ డైరెక్షన్ కాలంలోనే ఉండాలి. ఫామ్ గ్రూప్కి వచ్చేసి మనం మార్జిన్ బాటమ్ 10 పిక్సెల్స్ పెట్టుకుందాం.
దట్స్ ఫైన్. సో ఇక్కడ ఈ ఈజ్ నాట్ డిఫైన్డ్ ఉంది, అంటే మనం ఎక్కడో ఈని పాస్ చేసి ఉన్నాము, ఎక్కడ పాస్ చేయలేదు అనేది యాప్ డాట్ జేఎస్లో చూద్దాం. ఇక్కడ ఈ పాస్ చేసాం, ఇక్కడ ఈని పాస్ చేయలేదు. ఈవెంట్ కంపల్సరీ పాస్ చేయాలిగా, దట్స్ వై ఇట్స్ షోయింగ్ ఎన్ ఎర్రర్. సో నౌ ఇట్ షుడ్ బి కమ్. ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇంకా కిందకి రాలేదు. ఎందుకని రాలేదంటే మనం ఫామ్ గ్రూప్ అనేది ఒకదానికే రాసాము, కానీ ఈ ఫామ్ గ్రూప్ని సెకండ్ డివిజన్ కూడా మనం రాయలేదు. ఓకే, నౌ రాసేసాము, రెండు నీట్గా యూజర్ నేమ్ వచ్చింది, పాస్వర్డ్ వచ్చింది. ఆ కంటైనర్కి మనం కొద్దిగా ప్యాడింగ్ అనేది కూడా అప్లై చేసుకుందాము. ఇక్కడ ప్యాడింగ్ 10 పిక్సెల్స్ అని ఇచ్చేసుకుందాము. ఆటోమేటిక్గా చుట్టూ ప్యాడింగ్ కూడా మనకి జనరేట్ అయిపోయింది, చుట్టూ ప్యాడింగ్ కూడా వచ్చేసింది మనకి. ఇప్పుడు ఈ లాగిన్ అని చెప్పనే బటన్ మనం ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ యూజర్ నేమ్లో నేను ఏదైతే టైప్ చేసుకుంటున్నానో సమ్ ఏదో టైప్ చేసేసుకొని సమ్ తెలుగు ఐడి ట్యుటోరియల్స్ అని టైప్ చేశాను. ఇంకా మిస్టేక్ ఉంది. అక్కడ ప్రెస్ చేయగల ఏమొచ్చింది, ఎంటీ వచ్చింది. ఏమొచ్చింది, ఎంటీ వచ్చింది. ఎంటీ రాకూడదుగా, మనకి ఏం రావాలి, వాల్యూస్ రావాలి. సో మనం ఎక్కడ మిస్టేక్ జరిగింది అనేది ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఇక్కడ ఆన్ చేంజ్లో పాస్వర్డ్ చేంజ్ ఈవెంట్ హ్యాండ్లర్లో వి పాస్ ద ఈవెంట్ ఈ ఈజ్ నాట్ డెఫైన్డ్ అండ్ ఈ ఎక్కడ వస్తుంది మనకి ఎర్రర్, ఈ 1960 డైరెక్ట్గా ఈవెంట్ పంపించక్కర్లేదు, దట్స్ నో నీడ్ ఆఫ్ దట్. అదొకటి మనం పంపించకపోయినా బోత్ షుడ్ బి యాక్సెప్ట్. బట్ కాకపోతే మనకి ఇక్కడ లేబుల్ ఇన్పుట్ టైప్ పాస్వర్డ్, ఇన్పుట్ టైప్ ఇది పాస్వర్డ్ అని చెప్పి పెట్టుకుందాము. ఓకే, సో ఇక్కడ మనకి పాస్వర్డ్ చేంజ్ దాంట్లోకి వెళ్ళినప్పుడు సెట్ పాస్వర్డ్లోకి వెళ్తుంది, దీంట్లోకి వచ్చేసి సెట్ యూజర్లోకి వెళ్తుంది, ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ స్టోర్ అవుతుంది, ఇక్కడ ఈవెంట్ డాట్ టార్గెట్ వాల్యూ స్టోర్ అవుతుంది. ఇక్కడ మనం అలర్ట్ కాల్ చేసేటప్పుడు వీ షుడ్ కాల్ ద బ్రాకెట్స్, ఇట్స్ ఎ JavaScript code, no need of that, directly we can ask. But what is the problem, we will check it. Okay, let's clear the code and I can write something and click nothing to display. యూజర్ నేమ్ దగ్గరే బ్రేక్ అయిపోతుంది. ఎక్కడ బ్రేక్ అవుతుంది, యూజర్ నేమ్ దగ్గరే బ్రేక్ అవుతుంది. సో what about the problem? So let us remove all these things and give the username. Okay, give the username. ఇక్కడ ఏమంటుంది, పాస్వర్డ్ ఈజ్ అసైన్డ్ వాల్యూ బట్ నెవర్ యూజ్డ్. పాస్వర్డ్ ఎక్కడ యూజ్ చేయలేదు అంటుంది. దీని కిందే పాస్వర్డ్ కూడా కాల్ చేద్దాం ఒకేసారి. పాస్వర్డ్ అంటే సింక్రనైజేషన్లో రెండు ఒకటి దాని తర్వాత ఒకటి ఓపెన్ అవుతాయి మనకి. సో లెట్స్ కమ్ బ్యాక్ అండ్ రిఫ్రెష్ ద స్క్రీన్. లెట్ us టైప్ సంథింగ్ అండ్ ప్రెస్, యూజర్ నేమ్ వచ్చింది, ఆ తర్వాత పాస్వర్డ్ వచ్చింది. కన్కార్డినేషన్ ప్రాబ్లం వచ్చింది మనకి, బట్ బోత్ షుడ్ బి ఓకే. సో ఓకేనా, అంటే మనం కామాస్తో వాడకుండా వాడాలి అని అర్థం. నేను మళ్ళీ చెక్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ డబుల్ కొటేషన్లో యూజర్ నేమ్ కోలన్, ఆ తర్వాత ప్లస్ వాడి యూజర్ నేమ్, ఆ తర్వాత ప్లస్ వాడి వాట్ అబౌట్ నెక్స్ట్ కన్సోల్లో అయితే కామాస్ వాడచ్చు, కానీ ఇక్కడ మటుకు కన్కార్డినేషన్ వాడాలి. దట్స్ వై మీకు అది వర్క్ చేయలేదు అనమాట. ప్లస్ పాస్వర్డ్. సో నౌ ద బోత్ షుడ్ బి వర్క్స్. ఇప్పుడు నేను ఇక్కడ యూజర్ నేమ్ నేను టైప్ చేసుకుంటున్నాను, అట్లానే నేను పాస్వర్డ్ కూడా టైప్ చేసుకుంటున్నాను. So when I press the login, automatically username and password both should be displayed. కనపడే కదా. సో ఇప్పుడు ఈ బటన్ కొద్దిగా మార్చుకుందాం మనం. బటన్ మరి రెండింటికి ఒకటే కోడ్ రాస్తాం కాబట్టి రెండింటిగా చేసుకుందాం. సో వాట్ అబౌట్ డైరెక్ట్గా బటన్కి కోడ్ రాసేస్తాను నేను. ఎలిమెంట్కి కోడ్ రాసుకుని ఏం చేస్తానంటే విడ్త్ వచ్చేసి నేను 150 పిక్సెల్స్ తీసుకున్నాను. సో ఆటోమేటిక్గా ఇక్కడ రిఫ్లెక్ట్ అయిపోయి ఉంటుంది, 150 పిక్సెల్స్ ఎక్కువ అయిపోయింది. సో ఐ గో విత్ 110 పిక్సెల్స్ తీసుకుంటున్నా. అండ్ హైట్ వచ్చేటడికి నేను ఒక 40 పిక్సెల్స్ తీసుకుంటున్నా. అలానే బోర్డర్ రేడియస్ వచ్చేసి నేను 20 పిక్సెల్స్ తీసుకుంటా, ఎందుకంటే హాఫ్ ఆఫ్ ది హైట్ తీసుకుంటే ఏమైందంటే ఆర్క్ వచ్చేసింది ఆటోమేటిక్గా మనకి. నెక్స్ట్ వచ్చేసి బోర్డర్ వచ్చేసి నేను అన్సెట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి నేను బ్లాక్ తీసుకుంటున్నాను. అండ్ ఫోర్ అంటే ఇట్స్ మీనింగ్ ఆఫ్ కలర్ వచ్చేసి ఆక్వా తీసుకుంటాం. కలర్ వచ్చేసి ఆక్వా, కలర్ AQA, దట్స్ ఫైన్. సో నౌ వి కమ్ బ్యాక్ ద స్క్రీన్. బటన్ వచ్చేసింది మనకి. ఇవి హోవర్ అయినప్పుడు నాకు టెక్స్ట్ కలర్ మారాలి. సో కాబట్టి బటన్ హోవర్, HOVER హోవర్.
సో కలర్ ఒకటే చేంజ్ అవ్వాలి, నాకు ఆరెంజ్ అని పెట్టుకుంటా, లేకపోతే రెడ్ ఆరెంజ్ అని పెట్టుకుంటా. ఆరెంజ్ నాకు ట్రాన్సిషన్ కూడా కావాలంటే ట్రాన్సిషన్ అని చెప్పని తీసుకొని, సో ఏమి ఇవ్వాలి నాకు ట్రాన్సిషన్లో ఈజ్ ఇన్ తర్వాత నాకు ఎంత ఉండాలి, ఒక 20 milli-seconds టైమే తీసుకోవాలి నాకు. ఓకే, లెట్స్ కమ్ బ్యాక్ టు బటన్ మీద వచ్చినప్పుడు సో లాగిన్. ఓకే, సో ఇప్పుడు నాకు ఈ బటన్ ప్రెస్ చేసినప్పుడు వాల్యూస్ రావాలి. ఇట్స్ ఓకే, బటన్ సెట్ అయిపోయింది. ఈ బటన్ నాకు రైట్ సైడ్కి రావాలి, సో మనం ఏదైతే app.jsలో బటన్ పెట్టిన డివిజన్ ఏది ఉంది, ఈ డివిజన్ ఉంది. ఈ డివిజన్కి మనం ఏం చేద్దామంటే క్లాస్ నేమ్ డిఫరెంట్గా తీసుకుందాం. క్లాస్ నేమ్ బటన్ గ్రూప్ అని పెట్టుకుందాం. బటన్ గ్రూప్ అని చెప్పి తీసుకుందాం. ఈ బటన్ గ్రూప్కి మనం ఒక స్టైల్ రాద్దాం. Ctrl+C, గెట్ బ్యాక్ టు ద app.css. ఇక్కడికి వచ్చేసి బటన్ గ్రూప్కి ఏదైతే మనం ఫామ్ గ్రూప్ రాసామో అదే తీసుకుంటాం యాజ్ ఇట్ ఈజ్ డి. బట్ కాకపోతే ఇక్కడ రో రివర్స్ అని చెప్పని తీసుకుంటాం. రో రివర్స్ అంటే ఇట్స్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ది స్క్రీన్, ఈ ఎడ్జ్కి వచ్చేసి. సో ఓకే, ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే ఏమైంది, మనకి ఆటోమేటిక్ వర్క్ అయిపోయింది. ఆ బాక్స్ మనకి ఇందాక 200 pixels హైట్ తీసుకున్నాం కంటైనర్కి, బట్ నో నీడ్ ఆఫ్ టు దట్ థింగ్స్. డైరెక్ట్లీ వీ గో విత్ 150 pixels ఈజ్ ఎనఫ్. సో లెట్స్ 150 pixelsలో వచ్చేసింది. సో ఇంకొద్దిగా తీసుకుందాం, 170 pixels తీసుకుందాం. దీనికి కూడా బోర్డర్ రేడియస్ ఇద్దాం మనం. బోర్డర్ రేడియస్ వచ్చేసి ఒక 10 pixels ఇచ్చుకుందాం. దీనికి బాక్స్ షాడో కూడా ఇచ్చుకోవచ్చు మనం. బాక్స్ షాడో ఇచ్చుకోవచ్చు. 2 pixels RGBA. సో రెడ్ వచ్చేసి నాకు గ్రే, డైరెక్ట్గా కలర్ ఇచ్చేసుకుందాం. సో ఇక్కడ నాకు 255 0 అండ్ ఐ గో విత్ 0 అండ్ 0. ఆల్ జీరోస్ వచ్చేసి ఎప్పుడు కూడా బ్లాక్ వస్తుంది. ఇక్కడ ఆల్ఫా వచ్చేసి 0.2 అని చెప్పి తీసుకుంటాను. లెట్స్ కమ్ బ్యాక్, రిఫ్రెష్. ఎస్, స్లైట్ షాడో మనకి చుట్టూ బార్డర్ వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ యూజర్ నేమ్ టైప్ చేస్తున్నాం, ఇక్కడ పాస్వర్డ్ టైప్ చేసి క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. అయితే అసలు మనం అనుకున్న కాన్సెప్ట్ ఏంది, ఎలా కంట్రోల్డ్గా పనిచేస్తుంది. నేను యూజర్ నేమ్కి ఇప్పుడు ఒక వ్యాలిడేషన్ రాయాలనుకుంటున్నాను. ఎలాంటి వ్యాలిడేషన్ రాయాలనుకుంటున్నాను అంటే, ఇక్కడ నేను యూజర్ నేమ్కి ఒక ఎర్రర్ స్టేటస్ పెట్టుకోవాలనుకుంటున్నాను. సో కాబట్టి యూజర్ ఎర్రర్ అని చెప్పని ఒక వేరియబుల్ పెట్టుకొని సెట్ యూజర్ ఎర్రర్ అని చెప్పని ఒక సెట్ పెట్టుకొని యూజ్ స్టేట్లోకి వెళ్ళి బై డిఫాల్ట్గా ఏముండాలి, ఫాల్స్ ఉండాలి. బై డిఫాల్ట్గా ఎర్రర్ అనేది ఫాల్స్ ఉండాలి. ఎప్పుడైతే లేదంటే మనం ఏది పెట్టుకుంటే దానికి ఆపోజిట్గా మనం కోడ్ రాసుకోవచ్చు. ఇక్కడ నేను ఇన్పుట్ కింద ఒక స్పాన్ పెట్టుకుంటున్నాను. ఐ గో విత్ 1 స్పాన్. ఈ స్పాన్ ఇన్సైడ్ నేను కండిషన్ రాసుకుంటున్నాను. యూజర్ ఎర్రర్ ట్రూ అయితే ఏమవ్వాలి, సాటిస్ఫైడ్ అయితే ఏం ప్రింట్ అవ్వాలి, ఎర్రర్ ప్రింట్ అవ్వాలి, లేకపోతే లేదు. అప్పుడు ఏం చేయొచ్చు, 2 ampersands వాడు రాసేసుకోవచ్చుగా. ఏమని రాసుకోవచ్చు, ఇక్కడ మనం ఏదైతే రాయాలనుకుంటున్నామో దాన్ని డబుల్ కొటేషన్స్లో రాసుకోవచ్చు. ఏమని రాసుకుంటాం, యూజర్ నేమ్ must be 6 to 12 characters అని చెప్పి రాశాను. 6 to 12 characters. ఇక్కడ సెట్ యూజర్ ఎర్రర్ ఇంకా వాడలేదని చెప్తుంది, నో ఇష్యూ. ఇక్కడ మనకి బై డిఫాల్ట్గా ఏది టైప్ చేసినా ఇంకా ఏమి రాలేదంటే అర్థమైంది, బై డిఫాల్ట్గా యూజర్ ఎర్రర్ అనేది ఎప్పుడు కూడా మనం ట్రూ పెట్టేసుకుందాం. ఏం పెడదాం, ట్రూ పెట్టేద్దాం. సో ట్రూ పెట్టగల ఏమైందంటే బై డిఫాల్ట్గా ఇక్కడ బగ్ అనేది కనబడిపోతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే 6 charactersకి రీచ్ అవుతామో అప్పుడు ఆ బగ్ పోవాలి. మరి ఆ బగ్ పోవాలంటే ఎర్రర్ కనపడకుండా పోవాలంటే ఎక్కడ రాయాలి టార్గెట్ అనేది, మనం సెట్ యూజర్ ఈవెంట్ డీటెయిల్స్లో ఇఫ్ యూజర్ నేమ్ డాట్ లెంత్ గ్రేటర్ దెన్ 5 అయి ఉండాలి అండ్ యూజర్ నేమ్ డాట్ లెంత్ లెస్ దెన్ 13 అయి ఉండాలి. అంటే గ్రేటర్ దెన్ 5 అంటే 6 నుంచి 12 letters లోపు ఉంటే మనకి ఈ యూజర్ యొక్క స్టేట్ మారాలి. ఏది, సెట్ యూజర్ ఎర్రర్ ఏమవ్వాలి, ఫాల్స్ అయిపోవాలి. అంటే సాటిస్ఫైడ్ అయిపోయింది కాబట్టి. whenever it will not be satisfied, then ఏం చేస్తాం, set user error always should be true.
ఆల్వేస్ షుడ్ బి ట్రూ. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంత డైనమిక్గా మనకి వ్యాలిడేట్ అవుతుంటుందో. ఇది మొత్తం తీసేసా, కండిషన్ కనబడతానే ఉంది ఎర్రర్. సో నేను టైప్ చేస్తున్నా 1 2 3 4 5. వెన్ ఎవర్ 6 కొట్టాను 7, ఆటోమేటిక్గా 7 నుంచి చెక్ చేస్తుంది, లెంత్ 0 నుంచి కౌంట్ ఎత్తుకొని 7 8 9 10 11 12 13 14 కొట్టంగానే ఎర్రర్ వచ్చేస్తుంది, <13 మధ్య. ఎందుకంటే 0 నుంచి లెంత్ ఉంటుంది కాబట్టి మనం +1 యాడ్ చేస్తే అది ఏమవుతుంది, ఆటోమేటిక్గా కౌంట్ వేరియేషన్ వస్తుంది. మనం అక్కడ >= <= అని రాసుకుంటే కండిషన్ సాటిస్ఫైడ్ అయింది. ఇన్ బిట్వీన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వ్యాలిడేట్ అవుతుంది. ఎలా వ్యాలిడేట్ అవుతుంది, ఎవ్రీ టెక్స్ట్ మనం ఎంటర్ చేసినప్పుడల్లా రీరెండర్స్ జరుగుతూ కండిషన్ చెక్ చేసుకుంటూ దాన్ని వ్యాలిడేషన్ చెక్ చేస్తుంది. ఇలా డైనమిక్ వ్యాలిడేషన్స్ ఓన్లీ కంట్రోల్డ్ కాంపోనెంట్స్లోనే చేయగలము. ఇదే దాన్ని నేను ఇప్పుడు అన్కంట్రోల్డ్ కాంపోనెంట్స్లో చేస్తే ఎలా ఉంటుందని చూపిస్తాను. అప్పుడు ఎలా జరిగిందంటే, వెన్ ఎవర్ ద ఫామ్ షుడ్ బి సబ్మిటెడ్ దెన్ ఓన్లీ వీ కెన్ డూ ఇట్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని ఇప్పుడు అర్థమైంది కదా మీకు మ్యాటర్. దిస్ ఈజ్ ద కంట్రోల్డ్ కాంపోనెంట్స్ అంటాం. సో లెట్స్ మనం కమ్ బ్యాక్. ఇప్పుడు app.js కాకుండా నేను ఇంకొక కాంపోనెంట్ తీసుకుంటాను. ఆ కాంపోనెంట్ పేరు సో అన్కంట్రోల్డ్ అని పెట్టుకుంటా. అన్కంట్రోల్డ్ .js అని పెట్టుకున్నా. RAFC రాశాను. ఇక్కడ app.js లోకి వచ్చాను. నేను ఏదైతే ఇక్కడ ఫామ్ మొత్తం డిజైన్ చేసుకున్నానో the entire form I will copy and go inside of that. నేను ఆటోమేటిక్గా ఈ కాంపోనెంట్ ఎక్కడ కాల్ చేద్దాం అనుకుంటున్నానంటే app.js లో కింద కాల్ చేద్దాం అనుకుంటున్నాను. ఏ కాంపోనెంట్, అన్కంట్రోల్డ్ కాంపోనెంట్ అని చెప్పండి. సో ఇది ఎక్కడ ఉండాలి మనకి, యాక్చువల్గా ఇది మొత్తం ఒక గ్రూప్లో ఉండాలి. సో కాబట్టి మనం ఏం చేద్దాం, ఫ్రాగ్మెంటేషన్ తీసుకుందాం, వీటి మొత్తాన్ని కట్ చేసి దీని మధ్యలో పేస్ట్ చేసేద్దాం. దట్స్ ఎనఫ్, బోత్ షుడ్ బి వర్క్స్. ఇక్కడ ఏమంటుంది, సబ్మిట్ హ్యాండిలర్ ఈజ్ నాట్ డిఫైన్డ్. మనం ఇందాక బటన్ సబ్మిట్ క్లిక్ చేసినప్పుడు సబ్మిట్ హ్యాండిలర్ రాశాం కదా. సో ఇక్కడ సబ్మిట్ హ్యాండిలర్ నాట్ డిఫైన్ ఎందుకంటుంది, 27 యూజ్ ఎర్రర్ ఈజ్ నాట్ డిఫైన్డ్, అన్కంట్రోల్డ్ అని ఇక్కడ కాల్ చేశాం కాబట్టి డబుల్ అక్కడ దాంట్లో మనకు ఆ ఈవెంట్ హ్యాండ్లర్స్ లేవు కదా. సో కాబట్టి ఇక్కడ మనం అవన్నీ మార్చాలి. ఏం మార్చాలి, ఫస్ట్ ఆన్ చేంజ్ ఈవెంట్ తీసేయాలి ఇక్కడ అన్కంట్రోల్లో. ఇక్కడ కూడా ఆన్ చేంజ్ ఈవెంట్ తీసేయాలి. ఇక్కడ కూడా ఆన్ క్లిక్ అనేది మనం తీసేసేస్తాం. ఇది కూడా ఈ బటన్ కూడా మార్చేస్తాం. అర్థమైందా, ఈ బటన్ కూడా మార్చేస్తాం. ఏం పెడతామంటే ఇన్పుట్ టైప్ type టైప్ ఈజ్ ఈక్వల్ టు సబ్మిట్ అని పెట్టి, సో వాల్యూ ఈజ్ ఈక్వల్ టు లాగిన్ అని చెప్పని పెట్టి దెన్ క్లోజ్ చేసేస్తాం. ఓకే, ఇప్పుడు మనకి బగ్స్ అన్ని క్లియర్ అయిపోయి ఉండాలి ఆల్మోస్ట్. కిందకి వచ్చేద్దాం. 1 ఎర్రర్, యూజ్ ఎర్రర్ అనేది లేదంటుంది. అప్పుడు ఇది కూడా స్పాన్ తీసేసేయాలి మనం. అర్థమైందా. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే యూ ఎర్రర్ అని చెప్పని పెట్టుకుంటాను. యూ ఎర్రర్ అని పెట్టుకుంటాను. దీని వరకు నేను కాపీ చేసుకొని ఒక స్టేట్ ఇక్కడ డిఫైన్ చేసుకుంటా. కాన్స్టెంట్ యూ ఎర్రర్ కామా సెట్ యూ ఎర్రర్ ఈజ్ ఈక్వల్ టు యూజ్ స్టేట్. వాట్ అబౌట్ దట్, బై డిఫాల్ట్ ట్రూ చేసేద్దాం. దట్స్ ఫైన్. సో ఇప్పుడు అన్ని క్లియర్ అయిపోయినట్టేగా. సెట్ యూ ఎర్రర్ అసైన్డ్ వాల్యూ బట్ నాట్ యూజ్ అంటుంది. దట్స్ ఫర్గెట్ దట్. సో ఇప్పుడు ఈ బటన్కి స్టైల్ మనం రాయలేదు కాబట్టి వచ్చింది. ఇక్కడ యూజర్ నేమ్ మస్ట్ బి 6 అంటే మనకు ఆల్రెడీ ట్రూలో పెట్టాం కాబట్టి ఇది వచ్చింది. అయితే ఇది ఎప్పుడు మనకి డిస్ప్లే అవ్వాలి, ఆ ఎర్రర్ రేజ్ అయినప్పుడే డిస్ప్లే అవ్వాలి మనకి. సో కాబట్టి ఇక్కడ మనకి ఏం చేయాలంటే ఈ కండిషన్ అంతా కూడా మన యూజ్ స్టేట్ ఎర్రర్ కాకుండా ఎర్రర్ మెసేజ్ అని పెట్టుకుంటాం. ఇక్కడ ఏం పెట్టుకుంటాం, దిస్ ఈజ్ ద ఎర్రర్ మెసేజ్ అని పెట్టుకుందాం. ఈఆర్ఆర్ ఎర్రర్ మెసేజ్ అని పెట్టుకొని ఇక్కడ సెట్ ఎర్రర్ మెసేజ్ అని పెట్టుకుందాం. ఓకే, ఇక్కడ మనం సెట్ ఎర్రర్ మెసేజ్, ఇక్కడ ఎర్రర్ మెసేజ్ ప్రింట్ అవ్వాలి మనకి. ఇక్కడ ఇదంతా కండిషన్ అవసరం లేదు మనకి. వ్యాలిడేట్ అయినప్పుడు ఎర్రర్ మెసేజ్ ఉంటే ప్రింట్ అయింది, లేకపోతే లేదనమాట. దట్స్. ఇప్పుడు మనం స్క్రీన్కి వచ్చేసాము. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ టైప్ చేస్తుంటే ఎటువంటి వ్యాలిడేషన్ జరగట్లేదు, కానీ ఇక్కడ టైప్ చేస్తుంటే మనకి వ్యాలిడేషన్ జరుగుతుంది. కెన్ యూ రీచ్ అవుట్ టు దట్, ఆటోమేటికలీ వ్యాలిడేషన్ జరుగుతుంది. ఇక్కడ జరగట్లా. ఇక్కడ వ్యాలిడేషన్ జరగాలి అంటే మనం ఇక్కడ ఏం చేయాలంటే ఈ కంటైనర్ లోపల ఒక ఫామ్ని డిఫైన్ చేసుకోవాలి. FORM ఫామ్. ఈ ఫామ్ ఎక్కడ క్లోజ్ అవ్వాలి, ఆన్ సబ్మిట్ తర్వాత. ఎక్కడైతే ఫామ్ సబ్మిట్ బటన్ పెట్టామో
దాని తర్వాత డివిజన్ తర్వాత క్లోజ్ అవ్వాలి. దట్స్ ఫైన్. అక్కడ ఏం చేస్తున్నాం, టైప్ సబ్మిట్ అని పెట్టాం కాబట్టి ఇక్కడ ఫామ్లో ఆన్ సబ్మిట్ అని చెప్పని ఒక ఈవెంట్ హ్యాండ్లర్ ఉంటుంది. సో కాబట్టి ఏం చేస్తాం, మనం సబ్మిట్ హ్యాండ్లర్ అని చెప్పని ఒక రాసుకుంటాం, ఫంక్షన్ పేరు అని రాసుకుంటాం, సబ్మిట్ హ్యాండ్లర్. దీన్ని కాపీ చేసుకొని బయట ఇక్కడ ఏం చేస్తాం, మనం సింప్లీ ఫంక్షన్ కదా, సో కాన్స్టెంట్ అంటాం, సబ్మిట్ హ్యాండ్లర్ అంటాం, యారో మార్క్ తీసుకుంటాం, ఆ తర్వాత ఓపెన్ క్లోజ్ ద బ్రాకెట్ రాస్తాం, లోపల వాలిడేషన్స్ రాస్తాం. ఇవన్నీ రాసే ముందు మరి ఈ రెండు కంట్రోల్స్ మనం ఎలా కంట్రోల్ చేయాలి? అన్కంట్రోల్డ్ కంట్రోల్స్ కదా, మరి వాటి నుంచి వాల్యూస్ ఎలా తెచ్చుకోవాలి మన స్టేట్స్ వాడకుండా ఉంటే? దానికోసం మనం వాడే ఒక హుక్కే యూజ్ రెఫ్ అని చెప్పి ఒక హుక్ వాడతాం. కాన్స్టెంట్ ఏది క్రియేట్ చేయాలనుకుంటున్నాం మనం, రెఫరెన్స్ యూజర్ నేమ్ రెఫ్ అని చెప్పని ఒక రెఫరెన్స్ క్రియేట్ చేస్తున్నాను, యూజ్ రెఫ్ అనే హుక్ వాడుతున్నాను. సో దాంట్లో బై డిఫాల్ట్గా ఏమీ ఉండదు, యూజ్ రెఫ్. దాని లోపల ఏమి మెన్షన్ చేయకపోయినా పర్లేదు, యూజ్ రెఫ్. దట్స్ నెక్స్ట్. ఇంకోటి ఏంటిది, కాన్స్టెంట్ పాస్వర్డ్ ref is equal to useref. That's fine. ఎప్పుడైతే మనం సబ్మిట్ కొడుతున్నామో ఆ సబ్మిట్ కొట్టంగానే మనం ఏం చెక్ చేస్తాము, ఇఫ్ యూజర్ నేమ్ ref డాట్ కరెంట్ డాట్ వాల్యూ డాట్ లెంత్ length ఈజ్ గ్రేటర్ దెన్ 5 అండ్ username ref dot current dot value dot length is less than 13, then అయితే మనం సెట్ ఎర్రర్ మెసేజ్ డబుల్ కొటేషన్స్ లో యూజర్ ఓకే అయినప్పుడు కదా, మనం ఇది ఏమి చెప్పాల్సిన అవసరం లేదు, బ్లాంక్ సెట్ చేస్తాం. ఎప్పుడు మనం చెప్తాం ఇది, సారీ కంట్రోల్ జెడ్ కాపీ, ఎల్స్ కాకపోతే ఇక్కడ మనం ఎర్రర్ రాస్తాం. యూజర్ నేమ్ మస్ట్ బి, మనం ఎంత పెట్టాం కండిషన్ అక్కడ, 6 to 12 క్యారెక్టర్స్ అని చెప్పి పెడతాం. ఎప్పుడు ఇది సబ్మిట్ హ్యాండ్లర్ సబ్మిట్ చేసినప్పుడు, అప్పుడు దాకా మనం ఏం చెప్పలేము ఇక్కడ, అర్థమవుతుందా? సో లెట్ us ఓపెన్ ద ఫామ్, రిఫ్రెష్. నేను ఇక్కడ ఒక 3 letters ఇచ్చాను, పాస్వర్డ్ ఇచ్చాను, ఐ సబ్మిటెడ్. ఏమైంది ఇక్కడ, చేంజ్ యువర్ పాస్వర్డ్ బికాజ్ F12 పేజీ ఫామ్ సబ్మిట్ అయినప్పుడు ఏమవుతుందంటే రీలోడ్ అయిపోతుంది. అంటే మనం ఈ ఫామ్ని ఇట్లా కాల్ చేయకుండా మనం విడిగా కాల్ చేస్తే ఇట్స్ ఎ బెటర్ అనమాట. ఎందుకనంటే ఆన్ సబ్మిట్ హ్యాండ్లర్ అవ్వగానే ఏమవుతుంది, ఇక్కడ 2 సార్లు పని చేయకుండా మనం ఏం చేయాలంటే ఈ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్స్ అని చెప్పని అంటారు. ఈవెంట్ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్స్ అనే మెథడ్ వాడితే ఒక్కసారి ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడ ఈవెంట్ అనేది బై డిఫాల్ట్గా తీసుకొచ్చుకుంటే, సో పాస్వర్డ్ రెఫ్ ఇస్ అసైన్డ్ వాల్యూ బట్ నెవర్ యూజ్డ్ అని ఉంది. మనం ఎక్కడ వాడలేదా, సెట్ ఎర్రర్ మెసేజ్ వాడాము. పాస్వర్డ్ రెఫ్, యూజర్ నేమ్ రెఫ్, పాస్వర్డ్ రెఫ్ని అసలు యూజర్ నేమ్ రెఫ్ని మనం ఇంకా ఇవ్వలేదు ఎక్కడ. ఇక్కడ ఇన్పుట్ టైప్ దగ్గర ఏం చేయాలంటే రెఫ్ ఈజ్ ఈక్వల్ టు ముస్టాక్ బ్రాకెట్స్లో యూజర్ నేమ్ రెఫ్. మనం అసలు అది పెట్టకుండా మనం వాడాలని ట్రై చేస్తే ఎలా పనిచేసింది, పనిచేయదు కదా, మనం ఇందాక పెట్టలేదు అది. సో రెఫ్ ఈజ్ ఈక్వల్ టు ముస్టాక్ బ్రాకెట్స్లో పాస్వర్డ్ రెఫ్ అని చెప్పని పెట్టాలి. దాట్స్ నౌ ఇట్స్ ఫైన్. ఇప్పుడు కమ్ బ్యాక్ వచ్చేసేయండి, రిఫ్రెష్ చేయండి. ఇక్కడ నేను ఒక 3 letters టైప్ చేశాను, పాస్వర్డ్ ఇచ్చాను, యూజర్ నేమ్ మస్ట్. ఇంకొక 3 letters ఇచ్చాను, సక్సెస్ అయిపోయింది. ఇంకొక 3 letters ఇచ్చాను, సక్సెస్ అయింది. ఇంకొక 2 letters ఇచ్చాను, ఫెయిల్ అయిపోయింది. సో దట్ ఈస్ ద వాలిడేషన్. సో ఇది ఏంది, అన్కంట్రోల్డ్. ఎందుకని మనం టైప్ చేసేటప్పుడే అది వ్యాలిడేట్ చేయట్లా. వెన్ యూ కెన్ సబ్మిట్ దెన్ ఓన్లీ ఇట్ విల్ బి వ్యాలిడేట్. అదేం చేస్తుంది, మనం టైప్ చేసేటప్పుడే వ్యాలిడేట్ చేసేస్తుంది, ఇక్కడ ఆటోమేటిక్గా వ్యాలిడేట్ అయిపోతుంది. సో ఇవి ఇంకా డెకరేషన్ చేయాలంటే మనం బూట్స్ట్రాప్లో అలర్ట్స్ తీసుకొని అలర్ట్ కాంపోనెంట్స్ అక్కడ పెట్టుకుంటే ఐకాన్ ప్లస్ కలర్ కూడా చేంజ్ అయ్యి వస్తుంది అన్నమాట మనకి. సో ఇలా మనం కంట్రోల్డ్ కాంపోనెంట్స్
అన్కంట్రోల్డ్ కాంపోనెంట్స్ బోత్ కూడా మనం యూజ్ చేయొచ్చు. ఓకే, బోత్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఇవి వాడితేనేమో రెండరింగ్స్ అనేది తగ్గిద్ది, ఇది వాడితే ఏమైందంటే రెండరింగ్స్ అనేది ఎక్కువ అవుతాయి. ఇది వాడితే రెండరింగ్స్ తగ్గుతాయి, ఇది వాడితే రెండరింగ్స్ ఎక్కువ అవుతాయి అనమాట. దట్స్ ఓకే. సో ఈ వీడియో వరకు ప్రాక్టీస్ చేయండి అమ్మా. రెండు కాంపోనెంట్స్ మనం రెండు విడివిడిగా తీసుకున్నాము. ఒకటి app.js లో వచ్చేసి కంట్రోల్డ్ పెట్టుకున్నాము, ఇంకోటి అన్కంట్రోల్డ్ వచ్చేసి అన్కంట్రోల్డ్ అని చెప్పిన కాంపోనెంట్ పెట్టుకున్నాము. సో ఇది మనకి చాలా యూజ్ఫుల్. కొన్నిట్లో ఇలా రెఫ్ వాడి వాడుతుంటాము, కొన్నిట్లో ఇలా డైరెక్ట్గా స్టేట్ అప్డేట్ అయ్యేటట్టు వాడుతుంటాము. ఇవి రెండు పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. మీకు నేను కొత్త కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఏమొస్తాయి, అప్డేట్స్ వస్తాయి. ఓకే, బాయ్.